సంక్రాంతి పండుగ అంటే కోడి పందాలే కాదు, తెలుగువారికి కొత్త సినిమాలు కూడా ఉంటాయి. మరి ఇక సంక్రాంతి బరిలో బాలకృష్ణ సినిమా ఉంది అంటే ఇక ఫ్యాన్స్కి డబుల్ పండగనే, పండగ డబుల్ అయినట్లే చెప్పాలి. ఆల్రెడీ రామ్ చరణ్ ఆడే ప్రేక్షకులకి, ఆయన ఫ్యాన్స్కి అందరూ కూడా పండగ డబుల్ అయిందనే అయ్యేదే. కానీ మరి శంకర్ ఆ స్థాయిలో కొంత నిరాశపరిచిందనే చెప్పాలి. అయినప్పటికీ ఓకే, ఇప్పుడు ఇక బాలకృష్ణ ఫ్యాన్స్ వంతు. డాకు మహారాజ్ బాబీ, దర్శకుడు బాబీ చేసినటువంటి సినిమా ఇది. ప్రొడ్యూసర్ నాగవంశీ గారు నిర్మించారు. సినిమా ఓవరాల్గా చూస్తే స్టోరీ పాయింట్ ఏంటి అంటే, ఒక డ్యామ్ కట్టడానికి చేసిన ఎట్లా మారిండు ఒక ఇంజనీర్ శ్రీనివాసులు డాకు సింగ్ ఎలా మారిండు అనేది పాయింట్. కథ ఎలా ఉంది? కథ చాలా పాత సినిమా, పాత పాయింటే. బాలకృష్ణ గతంలో ఇది చేయలేదంటే చేశారు, కానీ ఇప్పుడు పెద్ద హీరోలతో, స్టార్ హీరోలతో సినిమాలు ఏంటంటే డైరెక్టర్లు ప్రయోగాలకు వెళ్ళడం కంటే పాత కథనే ఎఫెక్టివ్గా చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో చాలా వరకు సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు డైరెక్టర్ బాబీ కూడా అదే చేశారు. ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక అంటే దమ్ బిర్యానీ లాగా ఉంటుంది. అయితే ఎలివేషన్స్ కొంచెం టూ మచ్గా అనిపించాయి నాకు. తమన్ మ్యూజిక్ అదంతా అంటే కథపరంగా యాక్షన్ కమర్షియల్ ఫిలిమ్స్లో హీరో ఎలివేషన్ రావడం అనేది కథ స్క్రీన్ ప్లే పరంగా మంచి ఇది ఆడియన్స్కి కిక్కిస్తుంది. కానీ ప్రతి సన్నివేశం ఎలివేషన్ లాగే, అంటే సన్నివేశాలు ఎలివేటెడ్ సన్నివేశాలతో కథ నడుపుతుండా అన్నట్టు కూడా అనిపించింది ఫస్ట్ హాఫ్లో నాకు. సో మొత్తం మీద బాలకృష్ణ సింగిల్ హ్యాండ్గా నడిపించారు. డైలాగులు అంత గొప్ప డైలాగులు ఏమి లేవు, కానీ సింహం అంటే వేటకి వస్తే నక్కల మీదకి, నక్కల వేటకు వచ్చిందంటే అది వేటే, కానీ అందులో ఇదేం ఉండదు అన్నట్టుగా ఏదో ఉన్నాయి. కానీ పెద్దగా బాలకృష్ణకి ఫ్యాన్స్ ఖుషి అయ్యే డైలాగులు తక్కువ ఉన్నాయి. ఆర్ట్ వర్క్, కెమెరా వర్క్ మిగిలిన ఆర్టిస్టులు వాళ్ళకి ఇచ్చినవి అంతా బాగానే చేశారు. కొంత గ్లామర్ డోసు ఊర్వశి రౌతేలా అనే, అంటే ఫస్ట్ హాఫ్లో పాట కొంత అవి ఇవి చేశారు. అయితే ఇక యాక్షన్ బాలకృష్ణ సినిమా అంటే సినిమాటిక్ లిబర్టీలు చాలా ఉంటాయి, అట్లానే ఉన్నాయి. ఎడిటింగ్ పరంగా కథ మరీ పాత వాసన అయితే కొట్టింది నాకైతే, కొత్తదనం లేదు. అదే భగవంత్ కేసరి చూస్తున్నప్పుడు ఆ సిమిలారిటీస్ కూడా ఈ కథలో మనకు కనపడుతుంటాయి. ఇదేంటి ఆల్రెడీ ఏడాది చూసిన దాన్ని దీన్ని ఎగ్గొట్టి దిగ్గొట్టారా అన్నట్టుగా కూడా అనిపించింది నాకు భగవంత్ కేసరిని. సో డిఓపి వర్క్ అయితే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్. ముగ్గురు హీరోయిన్లు అని చెప్పాలి, ముగ్గురు. అయితే కథని విలన్ మనం అంటే ఆడియన్స్ ఊహించని ఒక ఇదేంటంటే, హీరో ఎవరి కోసం ఇది కథలో ఒక మంచి ఇది ఉంటుంది. విలన్ ఫ్యామిలీలు, బాబీ డియోలు వాళ్ళ అన్నలు దారుణమైనటువంటి క్రూయల్ ఇదిలో నుంచి అక్కడ ఆ ఫ్యామిలీలో నుంచి ఒక ఇది వస్తుంది. అది కథకి బ్యాక్ బోన్ లాగా డైరెక్టర్ మలిచిన తీరు బాగుంది. ఓవరాల్గా ఏంటంటే ఇంకా ఓకే, ఈ పండగ మూడు బాలకృష్ణకు ఉన్నటువంటి ఇదిలో బాగానే అనిపించింది. మంచి మాస్. బాలకృష్ణ నుంచి ఏ అంశాలు ఫ్యాన్స్ కోరుకుంటారో అవన్నిటినీ మంచిగా అవే ఇదిని చేశారు. యాక్షన్ సన్నివేశాలు టూ మచ్గా ఉన్నాయి, కావాల్సినవి ఉన్నాయి. అయితే కథనం స్క్రీన్ ప్లేలోనూ క్లైమాక్స్ కానీ అది కానీ కొద్దిగా ఇది అనిపించింది నాకు. బాలకృష్ణ పర్ఫార్మెన్స్ ఇంకా ఆయనకి కేక్ వాక్ లాగా ఇటువంటివన్నీ, ఎందుకంటే ఇదేమీ కొత్తగా ప్రయోగాత్మకం ఏమి లేదు కథ కానీ ఇదన్నీ కూడా. ఇది ఆ క్యారెక్టరైజేషన్స్ బాలకృష్ణ చూపించిన విధానం అదన్నీ కూడా మనకి అది సింహాలో డాక్టర్ క్యారెక్టర్ గుర్తుకు రావచ్చు, భగవంత్ సింగ్ క్యారెక్టర్ చిన్న పాపకి సెంటిమెంటు. ఇది విలనిజం ఇంకా స్ట్రాంగ్గా, అంటే విలనిజం అంటే మరి ఊరికే చంపేయడం అన్నట్టు కాకుండా కొంత కన్వర్జేషన్స్ కూడా పెట్టుంటే బాగుండేది, పవర్ఫుల్గా అనిపించింది నాకు. అదర్వైజ్ ఎడిటింగ్ పరంగా అయితే సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొంత అంటే రిపీటెడ్ సన్నివేశాలు ఫైట్ అనడంలోనే అర్థమైపోతూ ఉంది. తర్వాత హీరో విషయంలో హాస్పిటల్లో ఉంటూ గ్లూకోజ్ బాటిల్ పట్టుకొని క్లైమాక్స్లో
ఆ సన్నివేశం కొద్దిగా అది కొంచెం బలహీనపరిచినట్టుగా అనిపించింది నాకు ఒక ప్రేక్షకుడిగా, అభిమానిగా చూస్తే. కొంచెం రెగ్యులర్ మూవీస్ కంటే క్లైమాక్స్ కొద్దిగా హీరోయిజం ఇదిలో కొంచెం చేంజ్ చేసి అక్కడ కూడా దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ డాకు మహారాజ్ అన్నట్టుగా చూపించే విధానం అనుకుంటా అని అనుకోవాలి. అది యాజ్ ఏ హోల్గా అయితే ఒక పాత కథని కొత్తగా ఎఫెక్టివ్గా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పండగ ఎలిమెంట్స్ అదే ఐ మీన్ బాలకృష్ణ ఉన్న ఇమేజ్ని అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మంచిగా వండి వార్చారు. రుచి అంతా పాతగానే కొడుతుంటుంది, కానీ బిర్యానీ ఎన్నిసార్లు తిన్నా కూడా అభిమానులకి అది రుచిగానే ఉంటుందిగా. అట్లనే ఈ సినిమా కూడా అనిపించింది నాకు. సో పాయింట్ల పరంగా స్టార్స్ పరంగా చూసుకుంటే 5 పాయింట్లకి 2.75 ఇవ్వచ్చు అనిపించింది. అంటే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్కి ఆ సాంగ్స్ అవి ఓకే, జస్ట్ ఓకే, కానీ గొప్పగా గుర్తుపెట్టుకునేంత సాంగ్ ఏమీ లేవు. కానీ బాలకృష్ణ 2 షేడ్స్, డాకు మహారాజ్ గాను అటు ఇంజనీర్ గాను ఆయనకి అది బాగా పండించారు. అంటే అన్ని ఎలిమెంట్స్, ఎడిటింగ్, కథనం, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్, ఈ డివైప్ వర్క్, ఇవన్నిటిని మొత్తం ఈ అంశాలన్నింటిని దృష్టిలోకి తీసుకొని కనుక మనం 5 స్టార్స్కి ఎన్ని ఇవ్వచ్చు అంటే నాకు 2.75 ఇవ్వచ్చు అనిపించింది. కథని ఇంకొద్దిగా అంటే ఫస్ట్ హాఫ్లో మరీ టూ మచ్ ఎలివేషన్స్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే, అది రెగ్యులర్గా దానికి ఎంత కావాలో ఎట్లా కావాలో అట్ట కొట్టి చేశారు. మొత్తం మీద అయితే ఫ్యాన్స్కి దమ్ బిర్యానీ అనే చెప్పాలి.